అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టి గౌరీశంకర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇది వరకు మనం వీడియోస్లో ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి, అలాగే ఇప్పుడు కార్తీక మాసం. గురుగారు, ఈ కార్తీక మాసం విశిష్టత ఏంటి, అసలు ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఏంటి తెలియజేయండి. తప్పకుండా. మనకు గతంలో ఆశ్వీజ మాసంలో వచ్చే పండుగలు చెప్పుకున్నాం. కార్తీక మాసం ఇంకా విశిష్టమైనటువంటిది. కార్తీక మాసం గురించి ఏం చెప్పారంటే శాస్త్రాల్లో, నా కార్తీక సమో మాసం, నా కృతేన సమం యుగం, నా వేద సదృశం శాస్త్రం, నా తీర్థం గంగయ సమం. అంటే దీని అర్థం ఏంటంటే, నా కార్తీక సమో మాసం అంటే మనకు 12 మాసాలు ఉన్నాయి, చైత్రం నుంచి చివరి దాకా పాల్గొన మాసం వరకు. ఈ 12 మాసాలలో నా కార్తీక సమోమాసం, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం మరొకటి లేదు. అంటే కార్తీక మాసం ఈ 12 నెలల్లో చాలా పవిత్రమైంది, విశిష్టమైంది అని అర్థం. ఎలా మనకు నెలలలో కార్తీక మాసం, యుగాలలో, యుగాలు అని మనకు 4 ఉన్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామంటున్నాం. కృతయుగం అంటే చాలా గొప్పది, బ్రహ్మయుగం అంటాం. కృతయుగంలో ధర్మం 4 పాదాలను నడిచిందని, మరి తర్వాత త్రేతాయుగంలో 3 పాదాలని, ద్వాపర యుగంలో 2 పాదాలని, కలియుగంలో ధర్మం 1 పాదంని నడుస్తుందని కూడా చెప్తారు. కాబట్టి మనకి యుగాలలో కృతయుగం ఎంత గొప్పదో, నెలలలో కార్తీక మాసం అంత గొప్పది అని ఇంకా వాటికి కంపేర్ చేస్తూ, నా వేదం సదృశం శాస్త్రం. మనకు శాస్త్రాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు చాలా ఉన్నాయి. ఉపనిషత్తులని, అరణ్యకాలని, ఇంకా రకరకాల శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. వాటన్నింటిలో వేదం చాలా ప్రధానమైనటువంటిది, పవిత్రమైనటువంటి. వేదాలు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మొట్టమొదట ఋగ్వేదం. కాబట్టి వేదాలలో ఋగ్వేదం ఎంత గొప్పదో, మరి యుగాలలో కృతయుగం ఎంత గొప్పదో, నెలలలో కూడా కార్తీక మాసం అంత గొప్పదని వాటితో పోల్చి చెప్తున్నాడు. ఇంకా చివరిలో ఏం చెప్పాడు? నా తీర్థం గంగయా సమం. ఈ భారతదేశంలో ఉండే నదులలో, పవిత్రమైన నదులలో గంగా నది కంటే గొప్ప నది ఏమీ లేదు. మనకు చాలా నదులు ఉన్నాయి: గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, యమున, ఇలా అనేక నదులు చెప్పుకుంటావు. కానీ అనేక నదుల్లో గంగ చాలా పవిత్రమైన నదిగా చెప్తారు. కాబట్టి నదులలో గంగ ఎంత గొప్పదో, శాస్త్రాలలో వేదం ఎంత గొప్పదో, యుగాలలో కృతయుగం ఎంత గొప్పదో, అలాగే నెలలలో కార్తీక మాసం అంత గొప్పది అని కార్తీక మాసం గురించి చెప్తారు. కార్తీక మాసం గురించి చెప్పుకునే ముందు మనం కార్తీక మాసం ఇవన్నీ కూడా మనకు దేని మీద ఆధారపడి ఉంటాయంటే, గ్రహ సంచారాన్ని బట్టి, గతులను బట్టి. ఇప్పుడు రాత్రి పగలు ఇవన్నీ కాలం ఎలా నడుస్తుంది, కాలచక్రం వాటికి. కాబట్టి మనకు నక్షత్రాలని 27 నక్షత్రాలు, 12 రాసులు ఇవన్నీ ఉంటాయి. ఈ నక్షత్రాలు, రాసుల గమనాన్ని బట్టే మనకు నెలలు ఏర్పడుతూ ఉంటాయి, రాత్రి పగలు వస్తూ ఉంటాయి, కాలాలు, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం, ప్రకృతిలో మార్పు జరుగుతుంది. కాబట్టి కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి చంద్రుడు ఏ రోజైతే కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ నెలకు ఆ పేరు ఉంటుంది. ఇప్పుడు ఆశ్వీజ మాసంలో అశ్విని నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు దాన్ని ఆశ్వీజ మాసం అన్నాం. కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించినందువల్ల దీనిని కార్తీక మాసం అంటున్నాం. కాబట్టి చంద్రుడు పౌర్ణమి చంద్రుడు అంటే మనం కార్తీక పౌర్ణమి అని జరుపుకుంటాం కదా, ఆ రోజు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. తర్వాత కృత్తికా నక్షత్రానికి మనకు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కార్తీక మాసంకున్న విశిష్టత గురించి చెప్పుకుంటున్నాం ప్రకృతి పరంగా. చంద్రుడేమో కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు, సూర్యుడేమో వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? అంగారకుడు అంటారు. అంగారకుడు అంటే అగ్ని. కాబట్టి ఈ కాలంలో సూర్యుడు, అందుకే మీకు నులివెచ్చగా, వెచ్చవెచ్చగా ఉంటుంది తెల్లారు మనకి ఈ అట్మాస్ఫియర్, ఈ ప్రకృతి అంత వాతావరణం. కాబట్టి వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. అంగారకుడు అంటే అగ్ని. అగ్ని వేడి కలిగిస్తుంది. కాబట్టి మనకు చలికాలం కావాల్సింది ఏంటి? వేడి. అందుకనే దీపాలంతా కూడా ఈ నెల పొడుగున దీపాలు ఎందుకు వెలిగించుకుంటారంటే, చలిని పోగొట్టుకొని మనం శరీరానికి వెచ్చదనం కలగాలి అని వెలిగించుకుంటారు. కాబట్టి అంగారకుడు మళ్ళీ ఇక్కడ
రాసులలో మొట్టమొదటి రాశి కృత్తిక రాశి. ఈ దేవతలలో మొట్టమొదటి వాడు అగ్ని. కాబట్టి కృత్తికా నక్షత్రానికి అంగారకుడికి సంబంధం ఉంది. అది తొలి నక్షత్రం, ఇది తొలి దేవత. కాబట్టి ఈ రెండు ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఒక పవిత్రమైన సంగమం. కాబట్టి కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. పైగా కార్తీక మాసం అటు శివుడికి ఇష్టమైంది, ఇటు విష్ణుమూర్తికి ఇష్టమైంది. కాబట్టి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి ఈ కార్తీక మాసానికి గొప్ప విశిష్టత ఉంది అని చెప్పుకుంటారు. తర్వాత కార్తీక మాసంలో మనకి దాదాపు పర్వదినాలు, చాలా పర్వదినాలు మనకి కార్తీక మాసంలో వస్తాయి. ఇంతకుముందు ఆశ్వీజం చివరిలో త్రయోదశి, ధనత్రయోదశి, చతుర్దశి, నరక చతుర్దశి అని అమావాస్య, దీపావళి అమావాస్య వరకు మీకు ఆశ్వీజం అయిపోయింది. పాడ్యమి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ పాడ్యమి నుంచి మళ్ళీ చివర కార్తీక మాసం చివర అమావాస్యతో ముగుస్తుంది కదా. ఆ నెలలో చాలా వరకు దాదాపు ప్రతి నక్షత్రాన్ని బట్టి మనకు పర్వదినాలు అనేకం కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు కార్తీక మాసంలో మొట్టమొదట అమావాస్య తర్వాత వచ్చేది పాడ్యమి. పాడ్యమి మొట్టమొదటి రోజు. అంటే ఇప్పుడు ఒక క్యాలెండర్లో ఫస్ట్ తారీఖు అంటాం, 1, 2, 3 అట్లా పాడ్యమి మొట్టమొదటి తిథి. ఈ పాడ్యమిని మనం కార్తీక మాసమిలో అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమిని చాలామంది, అంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో పండుగలు అనేవి జరుపుకునేవి పరిస్థితులు మారి జరుపుతున్నారు, జరపట్లేదు. కానీ శాస్త్రాన్ని పాటించేవాళ్ళు, కొన్ని సంప్రదాయాన్ని అనుసరించేవాళ్ళు ఇంకా పండుగలు పాటిస్తున్నారు. పాడ్యమి రోజు వచ్చేటువంటి పండుగని బలిపాడ్యమి అంటాం. ఈ బలిపాడ్యం అంటే ఏమిటి అంటే బలి చక్రవర్తికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది. బలిపాడ్యం రోజు ఏం చేయాలి, ఏమిటి అనేది కూడా మనకు శాస్త్రం చెబుతోంది. ఆ బలిపాడ్యం గురించి మరొక సంచికలో తెలుసుకుందాం. మొత్తం మీద గురూజీ కార్తీక మాసం రోజు చేయాల్సిన పూజా విధానం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.